నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం ఓ బంతిగా చేస్తే భూగోళం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో Let's now welcome our Jabardast judges. Please put your hands together for the beautiful Roja garu. ఎటు జట్టు ఏపీ మొత్తం గుప్పిలాగానే హాలీవుడ్ బాలీవుడ్ సోదా దేశానే ఏజల్లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తుహి మేరీ మాషుకా తుహి మేరీ మాషుకా బ్రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానే జెట్లీ లాంటి మ్యాన్లీ బిల్డప్ కావాలన్నానే ఆ ఫిగర్ పవర్ ఎక్సెట్రా నీలోను చూపిస్తే తుహి మేరా బాద్షా తుహి మేరా బాద్షా सुन जरा मेरी मेहरबा तुझ पे हो गया हूं मैं फिदा Let's now welcome comedy ka bacha Nagababu garu. మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరో క్లాసుల్లో వీడే మహానటుగాడు లేరో గెలగొట్టు పెట్టుగాడు బామ్మ కేకగా రావాలి కదా వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా బామ్మరా బామ్మరా సంసారం ఒక చదరంగం పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే పూర్తిగా సక్రమంగా ఉండే పాట వేసుకొని వచ్చేస్తావు మా మాకెక్కడుందమ్మా ఇది కోడలేంటి బాబు కాస్త తేడాగా ఉంటేను పూర్తి అమ్మని పెళ్లి చేసుకుని స్తోమత మనకెక్కడుందమ్మా అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్ ఒకసారి టార్చ్ అలై ఈ సృష్టిలో కంటికి కనిపించని శైతాన్ శక్తులున్నాయి మ్యామ్. ఎవడ్రా అక్కడ గంగిరెద్దుని పెళ్లి మండపంలో వదిలింది గంగిరెద్దు మాట్లాడుతుందిరా మా పెరటి జామ్ చెట్టు పల్లెన్ని కుశలమి అడిగే ఇప్పుడు రాబోయేది ఎవరో తెలుసా జబర్దస్త్ స్టేజ్ పై మొదటి నుంచి ఉంటూ పొట్లాలు కడుతూ ఒంగని వినయంగా ఎస్ బాస్ అంటూ కామెడీ చేస్తాడే ఆ రాఘవ అనుకుంటున్నారా రాకెట్ రాఘవరా లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ లవ్ దిస్ టీమ్ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే బాబు గారు నమస్కారం అండి విజయ్ గారు నమస్కారం అండి మా ప్రొఫెషన్ వచ్చే దొంగతనం అండి ఎప్పటి నుంచి ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇదంతా మా పార్ట్నర్లు కూడా ఉన్నారండి పిలిచేయమంటారా పార్ట్నర్ ఇదిగోనండి మా బామ్మ బామ్మ కేకగా రావాలి కదా పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా బామ్మరా బామ్మరా బామ్మ నీకు బాగా చాదస్తం అయిపోతుంది 6 నెలల నుంచి దొంగతనం చేస్తున్నా ఏ దొంగతనం సరిగ్గా జరగనట్లేదు నువ్వు అలా అనుకురా అసలు అది ఎంత మంచి లెక్కో తెలుసా తెలుస్తూనే ఉంది మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది వాస్తు బాగుంది కదా అందులోకి దూరేశారు దూరాకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని
బుల్లెట్ ఎక్కడదే? ఇదా వస్తుంటే దారిలో కనిపిస్తే దొంగతనం చేసుకొచ్చేసాను. బుల్లెట్ గా అలా ఆశ్చర్యపోతున్నావే. భవిష్యత్తులో ఇంకా నీ చేత నేను రైలు దొంగతనం చేద్దాం అనుకుంటా. అదే వచ్చాడే పట్టాలు వేస్తే అదే వచ్చేస్తుంది. అలా లేదు, దీన్ని కూడా పాటలు విడదీసి అమ్మేద్దాం. తొందరగా తెచ్చి తర్వాత దొంగతనం టైం అయిపోతుంది. వచ్చారా నాయన? తీగా ఒసే తీగా రాక దుబాయ్ నుంచి 5 సంవత్సరాల నుంచి వచ్చానండి. ఇది ఎక్కడ తెచ్చిందో ఏంటో, ముద్దు లేదు ముచ్చడం లేదు, పొద్దు నుంచి దొరకట్లేదు. తీగా ఏయ్ తీగా ఏమండి వచ్చేసా? ఏంటమ్మా లేటు? ఏమండి మీరు ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చారు కదా, అందుకనే కొత్తగా చీర కన్నా. చీర బాగుందా? చీరే బాగుంది. అంటే నేను బాగాలేనా? బాగుంటే దుబాయ్ ఎందుకు వెళ్తానే? ఏమండి ఆపుతారు మీ కుళ్ళు జోకులు? లేకపోతే ఏంటి, దుబాయ్ నుంచి రాక వచ్చాను కదా, అందాలన్నీ ఆస్వాదిద్దాం అనుకుంటే ఏదో 2 ఇడ్లీ పొట్లం కట్టుకొచ్చినట్టు చీరతో ఒళ్ళంతా పార్సల్ చేసుకొస్తే ఎట్లాగే? అబ్బా దాచుకుని అందాన్ని పాపం దోచుకోవడం తెలియనట్టు పిల్లోడికి. అమ్మో అవునే, దోచుకోవడం అంటే గుర్తొచ్చింది. ఆ దుబాయ్ నుంచి తెచ్చిన బిస్కెట్లు దాచావుగా? దాచేసానండి. 3 కేజీల బిస్కెట్లు అవి. తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. మీ తమ్ముడు కదా? నిద్రపోతున్న నీటేనుగులాగా ఉన్నాడు. బీరువాలో పెట్టి ఇంతకీ లాక్ చేసావా? అయ్యో లాక్ వేసానండి. ఇదిగో లాక్ వేసావు. అయితే నీకు లిప్ లాక్ నేనేస్తా. విన్నారా మనవడా, వీళ్ళింట్లో 3 కేజీలు గోల్డ్ ఉందట. ఒక్కసారి దోచేసావంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే. చింపాక 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 గిలిగిలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు కదా, బంగారు పళ్ళు ఏమైనా ఉన్నాయో లోపల? ఏడ్చావు, గారపట్టేసిన పళ్ళు అవి. ఆవులిస్తాడు 10 మంది చచ్చిపోతారు. చెయ్యికి బాబుతో కలిసి దొంగతనం చేస్తున్నావు. విజ్ఞానం ఏమి జరగకుండా ఒక్కసారి దేవుడికి దండం పెట్టు. ఆ దేవుడు దండం పెట్టుకుంటేనే దొంగతనం జరుగుతుంది. దండం పెట్టుకో. ఏంటా సౌండ్ ఏంటి? బా మా తమ్ముడు అండి, వాడిని ఎదుట్లో కూడా చూసారా దైవభక్తి ఎంత ఉందో? ఆడికి దేవుళ్ళు కనిపిస్తారు లేదు కానీ నాకు దెయ్యం కనిపిస్తుంది. పడుకోండి. ప్రసన్న వదనము జాయే. అంతలో తీసుకెళ్ళాను అక్కడికి. అయిపోయింది, నేను మెల్లగా సైలెంట్గా వచ్చాను కదా. తాతగారు ఇప్పుడు నా మీద చేయి చేసుకుని చెప్పేస్తాను అసలు కలుగురు ఇది ఎందుకు? ముంబైలో మనగాడే చేస్తాడే. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మనగాడే చేస్తాడే. జంక్షన్లో తాళం రావట్లేదంటే నిజంగా మనం ఇంటికి వచ్చామా మార్చురికి వచ్చామా? ఇంటికే మొత్తం అదంతా నేస్తుంది ఏమిటి మనిషి? తీగా నీ నడుము అని చెప్పుకోకూడదు కానీ బాగా సన్నగా అయిపోతాయి మరి. ఎవరు నువ్వు? మీ ఆవిడ తరపు వాళ్ళరా? దుబాయ్ వెళ్ళి వచ్చి నాకు అందరినీ మర్చిపోతున్నాను. అంటే నన్నే గుర్తుపట్టలేదంటే వీడిని అసలు గుర్తుపట్టలేదేమో. వీడాడు? ఆ వీడు మీ ఆవిడ తరపు వాడే. అమ్మా నువ్వు నాకేమవుతావు ఇంతకీ? నేనేమవుతా అంటే మీ ఆవిడ చిన్నత్త గారి పెద్దత్త గారికి వేలు విడిచిన మేనమావ గారికి కాళ్ళు విడిచి పడుకోండి. దోచుకోండి, మొత్తం దోచేయండి, అంతా దోచేయండి. వీడేమిటో ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు? వీడెక్కడ కాదు మన ఇంట్లో పుట్టవలసిన వెధహారా వాడు. వాడికన్నా నీ చేత దొంగతనం చేయించినా బాగుండేదిరా. మా వంశానికి మంచి పేరు తీసుకొచ్చేవాడు వెధవై. పడుకో. అమ్మా బిస్కెట్లే దాచేది. గోధుమ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్లా?
ముందే చెప్పాను నాతో వస్తే ఏ పని కాదని చెప్పాను నీకు. వాడు దుబాయ్ నుంచి తీసుకొచ్చాను తక్కువ తీసుకొచ్చాడు. నేను అందుకే రాదని చెప్పాను. ఎందుకు వచ్చావు? ఈ పిసకాడు ఏమంటావు? వాడే నాకు చెప్పింది. రే వెధవ లేవరాను. ఏమిటి అత్త అలా కొడతాయండి? కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగా దుబాయ్ నుంచి వచ్చావా? దుబాయ్ నుంచే వచ్చాను. ఏమిటి తీసుకొచ్చావు? బిస్కెట్లు తీసుకొచ్చా. బిస్కెట్లు తీసుకొచ్చావు చెప్పు. చాయ్ బిస్కెట్లే. వద్దే వెళ్ళిపోదా, పోలీసులు వస్తారే. ఏమిట్రా నీ గురించే కదా నేను ఇంతలాగా వీళ్ళతో గొడవ పడుతున్నా. ఏంటి తక్కువ? అది కాదురా అబ్బాయి, నేను అడుగుతాను ఒకటి చెప్పు. నా మనవుడు దొంగతనం చేస్తున్నాడు. పక్క నుండి హెల్ప్ చేద్దామని వచ్చాను. నా మీద అరుస్తాడా వాడు? వాళ్ళ తాతయ్య ఏనాడు నా మీద అరవలేదు. వచ్చే అమ్మాయి నువ్వైనా చెప్పు, ఏ రోజు వాళ్ళ తాతయ్య నా మీద అరవలేదు. దొంగతనం చేసేవాడు. వీడిని దొంగతనానికి తీసుకొచ్చా. వీడు నా మీద అరుస్తాడా? వీడిని లేపు రే లేవరా. నువ్వు చెప్పరా, నేను దొంగతనానికి వాడు వచ్చినప్పుడు నా హెల్ప్ తీసుకోవాలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు, ఇదేం చేయలేను అనుకుంటున్నావా? దొంగ ఇది ఉండగా సచిన కూడా దొంగతనం చేయలేను నేను. రోజా గారు ఎలా ఉంది? 6 అడుగుల బుల్లెట్ మీద రాఘవ వస్తుంటే అసలు అదిరిపోయింది. అండ్ మీ గెటప్ బామ్మ గెటప్ ఎప్పుడేసినా సూపర్ గా ఉంటుంది, అన్నిసార్లు సక్సెస్ అయింది. అండ్ దొంగతనానికి వచ్చి మనవాడిని ఇలా పట్టించేస్తే ఎట్లా బామ్మ? నా మాట వింటలేదు మరి మేడం. మీ డైలాగ్ బాగుంది, రజనీకాంత్ గారి డైలాగ్ అలా బామ్మ సూపర్. నాగబాబు గారు బాగుంది రాఘవ, ఫుల్ గా ఎంటర్టైన్ చేసావు, ఫుల్ ఎంజాయ్ చేసావు, గుడ్. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు అంటూ కామెడీ పండించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఎందులో అంటారా? మన రచ్చ రవి అండ్ టీమ్ లో. లెట్స్ వెల్కమ్ దెం. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు. బా జీవితం ధన్యమైపోయిందిరా. మన చెరువు కట్టిన కూర్చొని మాట్లాడుకుందాం. చెల్లి చాలా అందంగా ఉంటావే నువ్వు. అబ్బా అందం అంటే నీది, నాది కాదు. నా చెల్లెల గురించి నాకు తెలియదా? మా అక్క గురించి నాకు తెలీదా? ఇద్దరం కాదు కానీ అక్కడ మేడం నడదాం. మీ కళ్ళతో చూసి చెప్పండి, మా చెల్లె అందంగా ఉందా నేనా? మీ ఇద్దరు కాదు, మీ వెనక అమ్మాయి అందంగా ఉంది. మనం అందంగా ఉన్నామని కళ్ళు కుట్టుకుంటున్నాయి. అందంగా ఉన్న వాళ్ళని పొగడాలంటే వాళ్ళకి ధైర్యం ఉండాలి. రా బావగారు. అయ్యో సారీ. బావ నడితే సిగ్గేస్తుంది. అబ్బా నువ్వు చెప్తున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. మా పెరటి జామ్ చెట్టు పల్లెన్ని కుశలమే అడిగే. ఇప్పుడు జీవితం ధన్యమైపోయింది. అక్క మన జామ తోటలో ఉన్న జామ పళ్ళన్నీ ఎవరో కోసేస్తున్నారు. అవునా? అదంతా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మనసులో పెట్టుకో. జామ పండు అంటే గుర్తొచ్చింది, జామ మీద 2 మంచి మాటలు చెప్పవా? నేను చెప్తా. గులాబ్ జామ్. గులాబ్ జామ్ అబ్బా. రెండోది ట్రాఫిక్ జామ్. మన ఇద్దరం ఒక్క కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒకే ఉయ్యాలలో ఊగాము. మనం ఒకే బాత్రూమ్ లో బ్రష్ చేసుకున్నాం. అక్క నాకు కాబోయే బావ, నీకు కాబోయే మగుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? 24 గంటలు నన్నే పొగడాలి. అంటే నీకు రైటర్ కావాలి. పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి నన్ను నిద్ర లేపాలి. అంటే నీకు హోటల్లో సర్వర్ అయితే సరిపోతాడు.
ఈ వంట చేసుకొచ్చి తిను డార్లింగ్, ఆ వంట చేసుకొచ్చి తిను డార్లింగ్ అని నన్ను రోజుకు ఐటెం పెట్టాలి. అంటే నీకు బిచ్చగాడు కావాలి. నాకు 24 గంటలు నాతోటే ఉండాలి, నా చుట్టే తిరగాలి. అయితే నీకు ఒక మగ కుక్క కావాలి. కొంచెం కాదు, లంగా అంచు. నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఓకే ఓకే, సుధీర్ గాని చేసుకుంటావా? సుధీర్ గాని నేను ఒక్కరినే కదా చేసుకోవాలి. సుధీర్ ఒక్కడేనే కాదు మరి. సీన్ గాడు లేకుండా సుధీర్ గాడు ఎప్పుడైనా ఏదైనా పని చేశాడా? వాళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని వదిలేస్తే ఆటో వేసుకొని రామ్ ప్రసాద్ వస్తాడు. ఎక్కడో అవుట్ ఫోకస్ లో సన్నీ గాడు ఉంటాడు. మనకింత మంది వర్కౌట్ అవరు. కరెక్ట్. సరే ఆడు ఇలా కాళ్ళు కొట్టుతాడు రామ్ ప్రసాద్. ఆర్పి గాని చేసుకుంటావా? పాస్. ప్రకాష్ ని చేసుకుంటావా? అమ్మో, డాక్టర్ గారు బరువును మొయ్యొద్దన్నారు. ఆయనకు కూడా అదే చెప్పాడంట. సరే శేషు గాని చేసుకో. పాస్. వద్దు. ఈ గుమ్మను చూడు, ఎప్పుడు మన వెనకాలే తిరిగేది. మనం వెనక్కి తిరిగి చూసేసరికి నీ కాబోయే మొగుడిని తన్నుకు పోయింది. మరి ఈ జన్మలో మనకు పెళ్లి కాదా? పిచ్చిదానా, మనకు చిన్నది మిస్ అవుతుందంటే ఇంతకన్నా పెద్దది మనకు వస్తుంది అన్నట్టే. ఇంట్లో పనులున్నాయి, మనం వెళ్దాం పదా. అందగత్తెలు ఎవడో పడిపోయాడే, వాటర్ తీసుకురా. ఎవడు అందాన్ని చూసి పడిపోతారా? అక్క, వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ నైట్ చెయ్యి. ఫస్ట్ ఎయిడ్ కాదే, ఫస్ట్ ఎయిడ్. ఏమైంది? ఎండకి కళ్ళు తిరిగి పడ్డానండి. మీ పేరు? మంగళదీప్. మంగళదీప్ వీడే నా మెళ్ళలో మంగళసూత్రం కట్టేవాడా? నేను మంగళసూత్రం అంటే మంగళారతి తిప్పేది వీనికేనేమో. మెల్లగా మెల్లగా మెల్లగా. ఊపు రావట్లేదండి. ఆగండి. సారీ. మంగళదీప్ బాగున్నాడు కదా చెల్లి? చాలా బాగున్నాడు మంగళదీప్. పద ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క, చెరువుకి నీళ్ళకి వెళ్తున్నాను. ఓకే. అందగత్తె కరీనా. మంగళదీప్ సౌందర్యలహరి స్వప్న సుందరి శృంగార నగరి స్వర్ణమాంజలి రావే రస. ఐ లవ్ యూ. త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం. ప్రేమ 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 ప్రేమ. నమస్కారం కరిష్మా. ఐ లవ్ యూ మంగళదీప్. అక్క, చెల్లి నీకో విషయం చెప్పాలి చెల్లి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అక్క. చిన్నదానే కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. అక్క, నాకన్నా ముందు పుట్టావు కదా, నువ్వు చెప్పు. నేను ఒకరిని ఇష్టపడ్డాను అక్క. సేమ్ డైలాగ్, నేను ఒకరిని ఇష్టపడ్డాను. ముందు వాడి పేరు చెప్పు. నువ్వు చెప్పు. సరే, ఇద్దరం కలిపి 1 2 3 అని చెప్దామా? 1 2 3 మంగళదీప్. ఇంత దూరం వచ్చావు కాబట్టి నేను నీ కోసం త్యాగం చేస్తున్నా. మంగళదీప్ నువ్వు చేసుకో. వద్దు, ఇక్కడికే మంగళదీప్ ను పిలుద్దాం అక్క. వచ్చాను. నువ్వు మా చెల్లిని ఇష్టపడ్డావు, మా చెల్లిని పెళ్లి చేసుకో. మంగళదీప్, ఒక త్యాగం చేస్తానని చెప్పు. నీ కోసం ప్రాణం ఇస్తాను కర్రీనా. మా అక్కని పెళ్లి చేసుకో. కరీనా, నిన్ను మంగళదీప్ ఇష్టపడ్డాడు, నువ్వు మంగళదీప్ని ఇష్టపడ్డావు. లేదే, నువ్వు చేసుకోవడం న్యాయం లేదు. నన్ను తనను ప్రేమించాడు, నువ్వు తనను ప్రేమించావు. దండం పెడతానే, నీకు మామిడి పండు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ మామిడి పండు నువ్వే తినాలి. నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం, కానీ నీకు అందులో టెంక్ అంటే ఇంకా ఇష్టం. ఆపండి.
మీరు ఈ మంగళ దీపుని ఎవరు పెళ్లి చేసుకోవాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి, ఆ తర్వాత నన్ను పిలవండి. మనం ఏమైనా తప్పు చేసాం మా చెల్లి? ఏమో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంగళదీపం నువ్వు చేసుకోవచ్చు కదా. ఎప్పటికైనా డిసైడ్ అయ్యారా? మా చెల్లిని చేసుకో మంగళదీప్. మీరు జీవితంలో డిసైడ్ అవరే, కానీ నేను డిసైడ్ అయ్యానే. నేను చెబుతా, రండి 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 అమ్మా. రోజా గారు ఎలా ఉంది ఈ పెళ్లి సందడి రీమిక్స్ వర్షన్? మిమ్మల్ని వయసులోనే చూడలేకపోయాడు బాబు, ఇప్పుడేమో వృద్ధాప్యంలో వచ్చి బాగున్నారంట, మీకే పెట్టారు. బాగుంది. సో అన్ని హిట్ సాంగ్స్ తీసుకొని వాళ్ళ మీద వేయటం, ఆనంద్ వచ్చినప్పుడు ఒక్కొక్క సాంగ్ వేయటం అన్ని కూడా ఫన్నీగా అనిపించింది. నాగబాబు గారు. బావగారు చెప్పారు. బావగారు ఏమిటా ఈ శాపం మాకు? మీరే కదా సార్ మాకు పెద్ద దిక్కు, మా వదిన గారు మీరే. ఈ రోజు అనలేదే అనుకుంటే అనేసాడు. నాకే ఇట్లా ఉందంటే ఆడియన్స్ ఇంకెలా ఉంటుందో, మిమ్మల్ని ఇద్దరిని ఇంకా చెల్లెళ్ళలాగా పెళ్లి కాని అమ్మాయిలాగా. బాగుంది, వెరీ గుడ్, బాగా ఎంటైన్ చేశారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అనే మాటని విని పెళ్లికి బాగా ఇన్స్పైర్ అయ్యాడు మన సుధాకర్. మరి ఆ పంట పండిందా మండిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్స్ టీమ్. ఊడు కోటేశ్వరరావు, చెప్పండి. నాకు టైం లేదు, త్వరగా పెళ్లి కూతురు పిలిపిస్తే పెళ్లి కొడుకుని పెళ్లి చేసిపోతా. అలాగే, అదెంత పని మా Music on air, disco on air, move it on air, slowly, slowly. Music on air, disco on air, move it on air, slowly, slowly. ఎవర్రా ఇది? నా కూతురు. ఒక్క నిమిషం ఆగు. కాకివారి పెండ్లి పిలుపు. అవును బాబు. ఏమే, ఎవరికైనా సరే పుట్టిన తర్వాత ఇంటి పేరు వస్తుంది. నువ్వు పుట్టినాకే మీ ఇంటికి కాకి అని ఇంటి పేరు వచ్చినట్టుంది. అవును, వాట్ ఈస్ దిస్? టాటూ. టాటూ అని తెలిసే ఎవడాడు? రూపమే లవర్. పంపు తీసి ఇది లవ్ మ్యారేజా? అవును బాబు. కూర్చోవే పెళ్లి పెట్టల మీద. ఆ పెళ్లి కొడుకుని పిలిపించు. పిలిపించేస్తాను బాబు. బాబు పెళ్లి కొడుకు. ఎవడ్రా అక్కడ గంగిరెద్దుని పెళ్లి మండపంలో వదిలింది? పెళ్లి కొడుకు దూలా ఊమై. గంగిరెద్దు మాట్లాడుతుందిరా. నేను పెళ్లి కొడుకు దూలా ఊరే దూలా. రే రే, గంగిరెద్దు రెక్కలేస్తుంది. దీని మెడకే కాదు కాళ్ళు కూడా తాగేస్తుంది. ఏరా కోటేశ్వరరావు, ఇన్ని సంబంధాలు ఉంటున్నా ఈ దూలగాడు ఎక్కడ దొరికాడురా నీకు? ఏం చెప్తాను, కూతురు ఇష్టపడింది కాబట్టి చెయ్యక తప్పదు కదా. వీడి కొంప తీసి గుళ్ళో షూలెత్తుకెళ్లే బ్యాచ్ కాదు కదా. హలో, షూలు గీలు ఎక్కువ మాట్లాడకు. ఇది స్టైల్, ఇది ఫ్యాషన్. నీ హెయిర్ కటింగ్ చూసుకున్నావా? 2 షేర్ ఆటోలు వెళ్తుంటే మధ్యలో తాలెట్టినట్టున్నావు. ఆ ఆటోలు రెండు పక్కలు పట్టుకుపోయాయి. What is he telling? Auto? This is highway, no? Highway? 2 autos. 2 autos? तो इधर आ से ना ये बिसिक है. अरे तू क्या बात कर रहा है? ये स्टाइल, ఇది స్టైల్. దిస్ ఇస్ అ పాక్ స్టైల్. ఓకే, ఏంట్రా స్టైల్? ఎదవ కోడి పుంజు మొఖం నువ్వును. అరే కోటేశ్వరరావు బాబు, ఆయన చూసారా? చికెన్ షాప్ ముందు పెద్ద పుంజు బొమ్మ అలా ఉన్నాడు. ఎక్కడ దొరికాడు రైడు? ఒరే, ఇప్పటిదాకా మనుషులకు పెళ్లిళ్ళు చేశాను, లైఫ్ లో ఫస్ట్ టైం 2 జంతువులు చేస్తాను అనుకుంటా. ఏదో కానిచ్చు బాబు. You stupid fellow, you rascal. Janaki! 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 I love you, Ray. I love you too. కూర్చో. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప. నాయనా, ఈ అక్షంతలు తీసుకుని దాని మీదే. ఒరే కోడి పుంజు వెదవా, దాని మీదే. Darling. Yeah, tell me. Foot it me. Foot it me. Yeah. Okay. ఏమే కాకి పట్టుకో. రే పట్టుకో.
ఈ జీలకర్ర ఏంట్రా నాకుతున్నావు? దిస్ ఇస్ స్వీట్ స్వీట్ మిఠా మిఠా. డార్లింగ్ దిస్ ఇస్ ఆకు, దిస్ ఇస్ బెల్లం, దిస్ ఇస్ ఇదర్. నువ్వు ఆడి మీద పెట్టవే, జాగ్రత్త. ఆ పెంచంలో ఎక్కడైనా బెల్లం ఇరుక్కుపోతే మళ్ళీ చీమలు పట్టేస్తాయి వెదవకి. అరే తొందరగా చేయరా అబ్బాయి. బాబు ఆ తెల్లని గుడ్డ తీసుకురండి అమ్మా. ఓం శతమా. ఐ లవ్ యూ. ఎందుకు కొడుతున్నారా అబ్బాయి? अरे तू कौन है रे? ते माँ की किरकिरी तेरी कौन है? कौन है बे तू? कौन है तू? ना पेल्लाम गुरु तू చెప్తున్నావు ఏం రా? డార్లింగ్ ఐ లవ్ యూ రే. ఐ లవ్ యూ టూ రా. ఈ సీఎం శర్మ చొక్కా చించుతావురా, చచ్చావు వాళ్ళు. అయిపోయాడు. ఓకే నెక్స్ట్ మాంగళ్యం తంత్రాన్ని స్టార్ట్ చేద్దాం. yes మాంగళ్యం తంతునాని మహదేవన హేతునాం కంచే భద్రామి. అయిపోయింది, ఇంకెంతకన్నా మనకు మంత్రాలు రావు. కోటేశ్వరరావు అయ్యా ఆ తాంబూలాన్ని నాకు సమర్పించు. పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. రేయ్ అడవి దున్నపోత 7 అడుగులు వెయ్యు. ఏం చేస్తున్నారు? నువ్వు ఫస్ట్ ఇల్లు చిటికలు పడుకొని వెనకాల వెళ్ళు. ఏమిటి కోటేశ్వరరావు గారు? అయ్యా అప్పుడప్పుడు మీ అమ్మాయిని ఒకసారి పంపిస్తారేమిటి? ఎక్కడికి బాబు? ఈ మధ్య పెండాలు పెడుతుంటే కాకులు రావట్లేదు, ఒకసారి మీ అమ్మ ఇస్తే బాగుంటుంది. దోలా నీకు గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది, ఏది చెప్పాలి? మేరకు బ్యాడ్ న్యూస్ వద్దురా బాయ్, గుడ్ న్యూస్ చెప్పు. నాకు గుడ్ న్యూస్ అదే కావాలి. బ్యాడ్ న్యూస్ కూడా గుడ్ న్యూస్ కావాలి. ఎవరికైనా పెళ్ళైన తర్వాత 2-3 రోజుల తర్వాత శోభన ఉంటుంది. నీ అదృష్టం ఏంటంటే మరొక 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగును. నీ తలకాయల కొత్తిమీర కట్ట ఇగోరా మైసూర్ పాకుదు. ఆగు, పాము వచ్చిందా? ఎందుకురా ఎందుకురా నాకు నడు. ఏమైందిరా? శంకల గడ్డలు కాసినా? రే చక్కగా మాట్లాడు. పాము దొరికిందా? ఎందుకురా నాకు సతాయిస్తున్నావు నువ్వు? అర్ధరాత్రి సంసారం పూట టైం. చల్ నో డిస్టర్బెన్స్, ఓన్లీ ఎంజాయ్మెంట్. 1 2 3. పంతులు గారు నమస్కారం. పంతులు గారు ఇంత రాత్రి ఎందుకు వచ్చినావు నువ్వు? ఇందాక గుడ్ న్యూస్ చెప్పా, బ్యాడ్ న్యూస్ చెప్పలే కదా. వద్దురా బాయ్, బ్యాడ్ న్యూస్ వద్దు. ఏం అదే శాస్త్ర ప్రకారం అన్ని వినాల్సిందే. ఇప్పుడు ఏం చేయమంటావు నాకు? నీకు శోభన ముహూర్తం రాత్రి 2 గంటల వరకే. అవును, ఇప్పుడు 2 అయిపోయింది. 2 అయిపోయింది కాబట్టి మళ్ళీ నీకు నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడుందంటే 2018 సెప్టెంబర్ 2వ తారీఖున ఉంది. ఒకవేళ నా మాట వినకుండా మీరిద్దరు గాని ట్రై చేశారనుకో, నీ గుండు పట్టు చచ్చిపోతావు. రోజా గారు ఎలా ఉంది స్కెచ్? చాలా హడావిడిగా ఉంది. సో పంతులు గారి స్టైల్లో ఆయన, ఇక్కడ సెక్సీ గర్ల్ సుధాకర్, ఆయన యోయో లోబో, అండ్ మన డార్లింగ్ నరేష్. సో ఎవరికి వాళ్ళు చాలా హడావిడిగా కలర్ఫుల్ గా బాగా చేశారు. నాగబాబు గారు బాగున్నావా లోబో? తను గెటప్ బాగుంది, ఇంతగా ఉన్నాడు మనిషి. ఇట్టు నచ్చింది నాకు, చాలా బాగా చేశావు. ఇంత అందమైన నర్స్ ఉంటే ఎప్పటికైనా పేషెంట్ గానే మిగిలిపోవాలనిపిస్తుంది. మరి ఆ నర్స్ ఎవరు, ఆ కథ ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈడు సబ్బు బిళ్ళ మీద కాలేసి జారిపడలేదు, కన్నె పిల్లల మీద కన్నేసి జారిపడ్డాడు. కనిపెట్టడం గురించి చెప్పకరా, సిగ్గేస్తుంది. ఏదో పరుసులో నా డబ్బుల కోసం ఈయన దగ్గరికి వస్తే నర్స్ పని చేస్తున్నాడు సార్. చైర్మన్ దగ్గర పని కదా, చాలా గొప్పది అనుకున్నా.
ఇలా చైర్లో ఉండే మ్యాన్ దగ్గర పని చేయాల్సి వస్తుందని నా జీవితంలో అనుకోలే. అందుకనే కదా నీ కోసం ఒక కొత్తగా ఒక నర్సుని అపాయింట్మెంట్ చేశాను. ఓ నువ్వు ఎవరు సౌలభ్యం కోసం నర్సుని అపాయింట్మెంట్ చేసావో అందరికీ తెలుసు. గురుగారు మీ దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, చిటికేస్తే మీ దగ్గరకు వస్తారు కదా, మీరు గోడలు దూకడం ఏంటండి చీప్ గా? ఒరే ఫ్రిడ్జ్ లో ఉన్న జామ పండుని తింటే కిక్కే ఉంటదిరా. ఒక గోడ దూకి తోటమాల నుంచి తప్పించుకుని ఒక పండు కోసం తింటే కిక్కేరే. వామ్మో, నాకు అట్లాంటి కర్మ పట్టలేదు. నేను ఇంట్లోనే జామ చెట్టు పెట్టుకున్నా. గోడ బాగా హైట్ ఉంటది మీ ఇంట్లో, మూతి పగిలిపోద్ది. చాలు ఈ సోదంతా ఆపి ముందు నర్సుని పిలు, ట్రీట్మెంట్ చేస్తారు. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నావు, శృంగార నగరి స్వర్ణమాధురి రావే రసమాధురి. పాల చెక్కిళ్ళు దాన్ని చూస్తే ఎక్కిలు వచ్చేలాగా పాల చెక్కిలు. అది ఆ పిల్లలను చూస్తుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుందిరా. షష్టి పూర్తి చేసుకున్న వయసులో మనస్ఫూర్తి అవసరం సార్. మరి అలా సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడకరా. ఎడిటర్ మొత్తం తీసి పడదొప్పుతున్నాడు, డైలాగులు సరిగ్గా చెప్పట్లేదండి. ఏ మాట కామాట చెప్పాలి గాని అమ్మాయి కుందనపు బొమ్మరా. పాలశామలకు అమ్మలాగా ఉంది, అది కుందనపు బొమ్మ ఏంటి సార్? సార్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఒకసారి టార్చ్ అలై. ఈ సృష్టిలో కంటికి కనిపించని శైతాన్ శక్తులున్నాయి మ్యామ్. కానీ ఇంతవరకు కనబడలేదే. అవి లైట్ తీసుకుంటే కనపడవు మ్యామ్, లైట్ వేస్తేనే కనపడతాయి. నేను అక్కడికే చెప్తాను ఉన్నాను, ఒరే పనికి మళ్ళీ నువ్వు లైటింగ్ లేకపోతే కనపడవు, నేను లైట్లు కట్టుకోరా పొజానికని చెప్తే ఇన్ని సచ్చావు, నువ్వు చూడు కనపడలేదు దానికి. ఒకసారి ఎలా రా పాప, నీ పేరు? రూప. ప్రాపర్ కేరళ. నీది కేరళ అంటున్నావు కదా, సుమాగర్ నీకు ఏమవుతారు? కేరళకి వెళ్తుంటే ఎదురవుతారు. ఇదిగో పాప, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇగో 2 రోజులలో మా సార్ లేవాలంతే. నువ్వేం భయపడకు, నేను ట్రీట్మెంట్ ఇచ్చాను అనుకో, మనిషి నడవడం కదా, ఏకంగా గోళ్లే దూకేస్తాడు. అదే కావాలి, దూకించమని చెప్తాను. నా నూళ్ళు ఇరిగినా నీకు బుద్ధి రావట్లేదా? ఒరే పెన్సిల్ ఇరిగిపోయిందని చెప్పి పిల్లలు రాయటం మానేస్తారా? శాఖమరతో చెక్కి మళ్ళీ రాస్తారు దాన్ని. అతిగా చెక్క మాకు, తర్వాత చెక్కడానికి పెన్సిల్ ఉండదు. జీవన్, నేను ఆయిల్ మసాజ్ చేయబోతున్నా, ఫస్ట్ ట్రీట్మెంట్ గా ఆయిల్ తీసుకోవా? ఏంటిది? ఫినాయిల్. ఇది నువ్వు తెలబడ్డానికి, నేను అడిగింది వాడు నిలబడ్డానికి. ఇప్పుడు జస్ట్ లైక్ గోయింగ్ త్రూ టు బి ద నిజంగా ఆయిల్ ఇచ్చారు సెట్ ప్రాపర్టీస్. సిస్టర్ అక్కో నువ్వు నాగబాబు రెస్టారెంట్ కదా, నువ్వు ఆయన దగ్గర పని చేస్తున్నావా, స్కిట్ లో వచ్చి పంచలేస్తున్నావా? గ్రీన్ టీ గ్యాప్ లో కవర్ చేసేస్తుంటా. నీ పని బెటరా, జీతానికి జీతం వస్తుంది, జీవితానికి జీవితం వస్తుంది. ఒరే నీకు యాక్టింగ్ అంటే ప్యాషనా? కాదు, స్ప్లెండర్. ఓరేడు ఇంకా క్రీస్తుపురం పంచలేస్తున్నాడు. సరేగానే సిస్టర్, ఈ మధ్యన నాగబాబు గారు తగ్గుతున్నారు, ఏం చేయమంటారు? ఇది పసిపిల్లలాగే టానిక్ కదా. ఆయన పసిపిల్లోడారా ప్రపంచం దృష్టిలో, వెళ్ళు. ఓకేనా, బాయ్ రా. డాక్టర్ డాక్టర్, మా తాతకి ఊటే దగ్గండి, దగ్గలేకపోతున్నప్పుడు అన్ని ఎవడ దొక్కమన్నాడు? మా అని పడదొప్పమని చెప్పండి. మీరు ఊరుకోండి సార్. మేడం గారు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి. దగ్గు తగ్గడానికి అడిగితే నువ్వు మోషన్స్ రావడానికి ఇచ్చావేంటి? ఈ టాబ్లెట్ వేస్తే దగ్గు తగ్గకపోవచ్చు, కానీ దగ్గాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. డాక్టర్, ఎవరు నువ్వు? నేను రోజా మేడం గారు అసిస్టెంట్ ని. ఈ రొంగులేంటి, బయట ఏమైనా హోలీ జరుగుతుందా? లేదండి, మేడం గారు మేకప్ చేసుకుంటే పక్కన నిలబడ్డా. ఒరే నువ్వు ఆవిడ మీద ఒక్క పని చేసావంటే రోకల బండి ఇచ్చి కొడతాను, పనికి మళ్ళీ వంటకో. ఏమండి రోకల బండ అంటే రోకలు అన్నారు, బాగానే ఉంది. ఆ బండ నొక్కి చెప్తున్నారు ఎందుకండి? మేడం గారికి తెలుసు. మేఘమా మరువకే చూసుకోవాలా? ఎదగదు కానీ మన ఇంటి వెనకాల పెద్ద కొండ ఉంది కదా, దాన్ని భద్ర కొట్టించమన్నాడు కదా, కొత్త ఫ్లోర్ కడదామని. ఏం చేసావు? ఆ కొండ మీద 4 కూర్చోబెట్టి రోజు తిండి పెడుతున్నానండి. ఎందుకో? కూర్చొని తిని ఉంటే కొండనైనా గరిపోతాను పెద్దలు అన్నారు కదా. అబద్ధం ఆడకుండా చెప్పరా, నువ్వు రాసుకున్న పంచి కదా ఇది, రైటర్ రాయలేదు కదా. మహేష్, మనలో మనమాట ఆర్పిటింగ్కి వచ్చాను కదా, నా భవిష్యత్తు ఏంటి? పక్క టీమ్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటారు. ఈ టీమ్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ భవిష్యత్తు. నాకు అర్థమైంది మేడం, ఇంక ట్రీట్మెంట్ చేయండి. వీడికి ట్రీట్మెంట్ చేయాలంటే
ఫస్ట్ వీడిని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. పిన్నిస్తో తీయకూడదా? అందుకే నీ బతికి ఇంకా మేడం నాకు చిన్న డౌట్, నేను తెల్లగా కావాలంటే ఏం చేయాలి? వేరే ఆప్షన్ లేదు జీవన్. తెలుగు డిక్షనరీలో నలుపు అన్న పదం తెలుపుగా మార్చాలి. ఎరుపుగా మార్చినా పర్లా సూట్ అవుద్ది. మేడం లాస్ట్ డౌట్, డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు ఫేస్ క్లాత్ కట్టుకుంటారు ఎందుకు మేడం? ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకో పేషెంట్ డాక్టర్ గుర్తుపట్టకూడదు కదా. వీడు ప్రొడక్షన్ ఫుడ్ తిన వల్ల ఇలా తయారయ్యాడు. వీడు కాళ్ళు లేపుతా, నువ్వు సాంగ్ ఏరా. మృత్యుర్మృదంగం నాంతరంగం జ్వలించి తరంతరంగా నటనై చలించిన మగతో నటించి జగేశ్వరంగా నీ వల్ల కాదు మేడం. ఎప్పుడు నేను వీడి కాళ్ళు తెప్పిస్తాను జీవన్. మీరు తెప్పించలేరు మ్యామ్. ఇప్పుడు నేను వీడి కాళ్ళు తెప్పిస్తాను జీవన్. తెప్పించలేరు మ్యామ్. నీలో ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చి నీకు కాళ్ళు చూపిస్తాను జీవన్. ఈ సృష్టిలో సైతాన్ శక్తులు ఉన్నాయి మ్యామ్, నన్ను లేపలేవు మ్యామ్. ఇప్పుడు చూడు గోడ గోడ వీళ్ళు మారారు, నేనే ఇంకొక టీం మారాలి. వెంకీ రోజా గారు ఏమంటారు? నాకైతే మహేష్ షియాజిల్ లాగా మాట్లాడావు కదా, అది బాగుంది. అండ్ డాన్స్ చేయటం బాగుంది, నైస్. నాగబాబు గారు బాగా చేసావు అర్పి. నువ్వు మహేష్ అండ్ జీవన్ ముగ్గురు మధ్యలో మంచి కోఆర్డినేషన్ నచ్చింది నాకు, చాలా బాగా చేసావు. జబర్దస్త్ జల్సా టైం. ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి పూర్తిగా చెప్పే స్తోమత మాకెక్కడదమ్మా. వాళ్లే చెప్తారు, మీరే చూస్తారు. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. పాట కట్టినైనా పూర్తి పాటతో వచ్చే అధికారం నాకెక్కడుందండి? నాదసలే పేదరికం అండి. ఏంటి అనసూయ చూస్తున్నావా? మంచానికి ఒకే కాలం చూస్తున్నావా? 4 కాళ్ళున్న మంచంలో పడుకునే స్తోమత నాకెక్కడుంది అనసూయ? సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఏంటి రోజమ్మా అంత షాక్ అయ్యావా? మరి పాట అంతా అతుకుల బొంతలా ఉందనుకుంటున్నావా? పూర్తిగా సక్రమంగా ఉండే పాట వేసుకుని వచ్చేస్తావు. మొత్తం మాకెక్కడుందమ్మా రోజమ్మా. పట్టుకోవడానికి చేతిలో లాంతర్ అయితే ఉంది గాని వెలిగించడానికి అగ్గిపుల్లే లేదే. లక్ష్మి ఏమండి నిన్ను చూస్తుంటే ఏమండి ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి లక్ష్మి. కానీ ఆ రాత్రి అంతా మనం భలే ఎంజాయ్ చేసాం కదండి. రాత్రి అంతా ఎక్కడ చేసాం? సగమే కదా, నీ మధ్యలో వెళ్ళిపోయాను కదా. ఆ సగం ఇంకెవడు ఎంజాయ్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేసేస్తాం. మొత్తం మీకెక్కడుందండి? లక్ష్మి ఏమండి ఇగో మన కొడుకు ఉత్తరం రాశాడు. లక్ష్మి ఉత్తరం రాశాడా మనవాడు? అమ్మా నాన్నకి శిరస్సు వంచినది రాయనది ఏమనగా వచ్చే సంక్రాంతికి మన ఊరొస్తున్నాను. అమ్మా ఎంత బాగా రాశాడు. లక్ష్మి 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 ఏంటండి? మన కొడుకు పూర్తిగా ఉత్తరం రాసే స్తోమత వాడికి ఎక్కడిది? వాడు నాకే పుట్టాడంటావా? వాడిని పుట్టించేస్తే కరెంటు బిల్లు
నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అమ్మా బాబు, మీకు ఇన్నేళ్ళుగా చూస్తున్నా కరెంట్ బిల్ ఏంటి 10 రూపాయలు మించి రాదు? లక్ష్మి ఏమండి అబ్బాయి లోపల తీసుకురా. ఇది చూడు నాయన. అదేంటది సగం ట్యూబ్ లైట్? పేదవాళ్ళం బాబు. ఇదేంటిది సగం టీవీ బొమ్మ సగమే కనబడుతుందిగా. పూర్తి బొమ్మను చూసేస్తావు మొత్తం మాకెక్కడ ఉందయ్యా. మీ పేదరికం చూస్తుంటే అనిల్ అమ్మాని కూడా ఆకలేసేలా ఉందమ్మా. ఆయన కూడా పేదోడా బాబు? చిచి సరేలే అమ్మా, నేను ఉంటానమ్మా, పోతున్నా. ఉంచుకునేస్తావు మొత్తం మాకెక్కడ ఉంది బాబు? నేను అనేది వెళ్ళొస్తా అని. నువ్వు వెళ్ళిన తర్వాత రమ్మనేస్తావు మొత్తం మాకెక్కడ ఉంది బాబు? ఏమండి ఏడవకండి. బేసికల్ గా మనం పేదవాళ్ళం అంటారా? బేసికల్ గా మనం పేదవాళ్ళం కాదు లక్ష్మి. మరి ఎవరండి? కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఓ మూలన కూర్చొని పిచ్చి నవ్వు నవ్వుతుంది అనసూయ పేదరాలు లక్ష్మి. ఏమండి ఏమండి మన పక్కింటి ఆయన ఉన్నాడు కదా, ఆయన పోయాడంట. పాపం ఆయన చూడడానికి నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి. రండి, ఏమవుతుందో ఏంటో. నా దేవుడు తీసుకురండి అయ్యో, నా దేవుడు తీసుకురండి. నా దేవుడు నాతో ఏదో చెప్పాలనుకుంటుండ అయ్యో, చెప్పాలనుకుంటుండు. నా దేవుడా చెప్పు దేవుడా, చెప్పు దేవుడా. ఇంట్లో ఎంత దాచిపెట్టావు, బ్యాంకులో ఎంత దాచిపెట్టావు, చెప్పు దేవుడు. దేవుడా ఓయమ్మ, అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయినాయో దేవుడు. నా దేవుడా నిండు నూరేళ్ళు బతికేస్తాము. ఆడికి ఎక్కడ ఉందమ్మా? ఓయమ్మో మాయమ్మ, తోగాలగా నువ్వు వీధి మంది నడుచుకుంటూ పోతున్నా, అంత నిన్నే చూస్తాడు కదరా. ఓ దేవుడా, నా దేవుడా. ఆడ మీద ఎక్కించి ఇప్పుడు తీసుకెళ్తే అందరూ చూస్తారమ్మా. ఓయమ్మో మాయమ్మ, అనుకుంటున్నావు నువ్వు? నా మొగుడు పోతాడన్న బాధలో నేను ఏడుస్తుంటే పంచుల మీద పంచులు వేస్తావేంటి నువ్వు? రైటర్ ని పెట్టి పంచులు రాయించుకొని పంచులేసేస్తావు మొత్తం మాకెక్కడ ఉందమ్మా? ఎక్కడుంది మా దశలే పేదరికమమ్మా. నన్ను ఒంటరి దాన్ని చేసిపోతుంటే కదరా. నా దేవుడు, నా దేవుడు. కావాలంటే నువ్వు కూడా వాడితేనే పోమ్మా. ఓయమ్మా, నువ్వు కొనిపి కొత్త పసుపు కుంకాలు. నా మొగుడు పోయాడని నేను కన్నీళ్ళు కారుస్తుంటే నీ ఎదవ డ్రామాలంటే ఆస్కారేటర్లు మించిపోతున్నావు నువ్వు. ఒక్క కన్నీటి పొట్టని రాలిందని ఏడుస్తుంటే మనం ఏడిస్తే కన్నీటి చుక్కలు వచ్చేస్తావు మతం. మాకెక్కడిదమ్మా, మాకెక్కడిది. దరిద్రులు మీరే ఇంత హ్యాపీగా బతుకుతున్నారు, ధనవంతుని నేను ధైర్యంగా బతుకుతా, బతికి సాధిస్తా. ఏమండి మన పేదరికం పోయే ఒక జీవిని బతికించిందండి, ఒక ధనవంతుణ్ణి బతికిస్తుంది. బతికిస్తుంది. నా మొగుడు పుట్టుకుని పోతే వాడి ఆస్తి మొత్తాలు అట్టుకుని తీసుకోను అనుకుంటే ఈ పేదరికంతో పోయి నా మొగుడు బతికిస్తావా? అలా చూస్తారంటే పేమెంట్ ఏంటంటే కొట్టండి. పేదరికం గూలా ఏం మనుషులు దొరికారా నాకు. అమ్మా బాబు నేను వచ్చేసా. రా బాబు. లెటర్ లో రాసినట్టు పండగకొచ్చా, వస్తు వస్తు బోనస్ గా నీ కోడలు కూడా తీసుకొచ్చా. ఇది కోడలేంటి బాబు, కాస్త తేడాగా ఉంటేను. పూర్తి అమ్మని పెళ్లి చేసుకున్న స్తోమత మనకెక్కడ ఉందమ్మా? బాబు ఇది పేదరికం కాదు బాబు, కటికత్తు దరిద్రం. పదండి బాబు, పదండి. రోజా గారు కామెంట్లు ఇచ్చేస్తాం మనకెక్కడిది రోజా? కానీ ట్రాక్ లో పడ్డావు రాకేష్. అసలు మీ ఇద్దరు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా పేలింది ఈ స్కిట్. మళ్ళీ సోలోగా కూడా కొట్టావు. మూర్తి బాగా సపోర్ట్ ఇచ్చావు. అండ్ ఫైనల్ పంచ్ మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు ఫినిషింగ్. సూపర్. నాగబాబు గారు యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ స్కిట్ పేదరిక స్కిట్ ఎలా ఉందో దానికి ఏమాత్రం తగ్గపోతే దాని మీద ఇంకొక 10% ఎక్కువే ఉంది. అదే ఆ ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైనా పేదరికం మీద వేసేయటం అనేది అసలు హిలేరియస్ గా ఒకటి. అయినా నీకు చెప్పే అవుతా నాకేముందా. వెరీ గుడ్ రా. జల్సా టైంలో ఇప్పుడు దూకినోడికే తెలుస్తుంది బావి లోతెంతో, అలాగే లేడీ గెటప్ వేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. కానీ ఈసారి ఆ కష్టం నేను కాదు, టీమ్ లీడర్ పడాలి అని పట్టుబడ్డాడు మన రాము. మరి అభిని లేడీ గెటప్ లో చూడడానికి రెడీ అయిపోదామా? లెట్స్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. అభి అన్న, అభి అన్న,
రే అభియాన కలిసాడు నీకు? కనపడలేదన్నా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నా అక్కడ అమ్మాయి వస్తుందన్నా. ఎక్కడ? అక్కడ. అన్నా నువ్వు దేవుడు అన్నా, దేవతలో ప్రత్యక్షమయ్యావు. దేవత ఏంట్రా? నువ్వు రాకేష్ అన్న బిస్కెట్లు వేస్తున్నావు ఏంటి? అన్నా నేను ఒక అమ్మాయిని లవ్ చేశానన్నా. అమ్మాయి వాళ్ళ ఇంట్లో రెంట్కి దిగాలంటే వాళ్ళు బ్యాచులర్స్ కి ఇవ్వరన్నా, ఫ్యామిలీస్ కి ఇస్తారంట. నువ్వు నా కోసం లేడీ గెటప్ వేసుకుని వస్తే చెప్పుగా కొడతా. వీళ్ళేదో లేడీ గెటప్ తీయమన్నారని ఎలా ఉంది కనుక్కుందామని వచ్చా, అంతేగాని గెటప్లు వేసుకుని తిరగడానికి కాదు. అన్నా నీకోసం ఎన్ని గెటప్లు వేసానన్నా నేను. ఎన్ని గెటప్లు కాదు, ఒకే గెటప్ వేసావు, లేడీ గెటప్. అవునులే, నువ్వు ఇచ్చింది లేడీ గెటప్లేగా. ఆ లేడీ గెటప్లే చూసి మా నాన్న ఏమంటున్నాడు తెలుసా? పండగ వచ్చిందంటే చీరలు కావాలా, లంగలు కావాలా, జాకెట్లు కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమంటావురా, నీ బాధ ఏంటి? నా కోసం ఈ ఒక్క గెటప్ అన్న, దండం పెడితే కాలు మొత్తం పెళ్లి అయిపోద్ది అన్న, లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, దండం పెడతాను. లేడీ గెటప్ వేయాలి అంతే కదా? పద పోదాం పద. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? అంటే రెంట్ 25,000 రెంట్, 10 months అడ్వాన్స్, బ్యాచిలర్స్ కి ఇవ్వ, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఫ్యామిలీతోనే వచ్చానండి. పెళ్ళైందా మీకు? లేదండి, మా అక్కయ్యతో వచ్చాను. మీ అక్కయ్య తోటి వచ్చావా? సరే పిలు. అక్క ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. రెంట్ ఎంత అన్నారు? అదే 25 రూపీస్. 25 రూపీస్ ఉండే అంతేనా? అడ్వాన్స్ ఎంత? ఫ్రీ. ఇంతకు మీ పేరేమన్నారు? ఇంకేమని లేదండి. ఒకవేళ అంటే ఏమంటారు? కుమారి 21F. మీ పేరేంటి? కుమార్ 22M. యూ షిట్ గై. అన్నయ్య ఈ షిట్ గై అంటే ఏంటి? తీపి కుర్రాడు. నీకోసం ఎంత కష్టపడ్డాను తెలుసా? ఏం కష్టపడ్డావమ్మా? అసలు మా అక్క క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నా? ఎవరు? అమ్మాయి అన్నయ్య వీడు రంగగాడు ఎక్కడ? రంగయ్య గారు లోపల ఉంటాడు అన్నయ్య. రంగా అరే రంగా ఎక్కడ తెచ్చావురా? ఏంట్రా పిలిస్తే వాళ్ళకేమైంది? ఓ నీకు మాటలు రావు కదా. రే నువ్వు ఇంత కాలంగా వదిన కావాలి వదిన కావాలి అంటున్నావు కదరా, ఈ రోజు మీ వదిన దొరికిపోయిందిరా. ఇంతకన్నా అందంగానే ఉంటది కానీ షీఈ్ కుమారి 21F. వదిన బాత్రూమ్ లో ట్యాప్ పని చేయట్లేదు, దానికి రిపేర్ చేయించి పెట్టు. అక్కడే కూర్చో, రిపేర్ అయ్యాక నేను ఇప్పుడే వస్తా. ఏంట్రా ఈ విగ్, ఈ డ్రెస్ చాలా చిరాకు ఉంది. ఎలా వేసుకుంటారా మీరు గెటప్లన్నీ? ఒక్కసారి లేడీ గెటప్ వేసినందుకే నువ్వు అంతలా ఫీల్ అయితే ఇన్ని లేడీ గెటప్ వేసిన నేను ఎంతలా ఫీల్ అవ్వాలన్నా? ఒక్కసారి మేకప్ రూమ్ కి వెళ్ళి చూడు, మా బాధలేంటో తెలుస్తాయి. వినోద్ గాడు పొద్దుగల 6 గంటలకు వచ్చి డైలాగ్స్ కంటే డ్రెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అరే వీటన్నిటికి తోడు నువ్వు ఇచ్చిన పేమెంట్ తోటి పవన్ గారు ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాడు? చీరలు, లంగాలు, జాకెట్లు అన్ని కొనుక్కుంటాడు. మా ఆడోళ్ళ కష్టాలు నీకేం తెలుసు అన్నా? మా ఆడోళ్ళ చూసావన్నా ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ అన్నా, కన్ఫ్యూజన్. నీకు కన్ఫ్యూజన్ ఉంది కానీ నాకు కన్ఫ్యూజన్ లేదు. మనకు ప్యాంట్లు ఉంటే ఈజీగా ఉంటది కానీ ఈ డ్రెస్సులతో ఆడోళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇంతకు బాత్రూమ్ ఎక్కడ ఉంది? అక్కడ. వాడు బాత్రూమ్ నుంచి వచ్చాడు, నువ్వు బాత్రూమ్ నుంచి వస్తున్నావు అంటే కొంపదీసి వాడు ట్రైలర్ చూసాడా? ఫుల్ సినిమా అయిపోయింది, మొత్తం కొలాప్స్ చేసావు. నా ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయింది. బా సరేలేరా, వాడికి అయినా కుమారి తెలిసిపోయింది. కుమారి మీరు ఎంత పని చేస్తారో తెలుసా? ఏం జరిగిందనేది మాకు అర్థం కాలేదండి. మీరు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. మీరు వచ్చిన మరుక్షణం నుంచే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా గుండె జారి గల్లంతైందండి. మీ గుండె జారి గల్లంతైంది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా జారి ఇల్లంతా ఏంటి? రాము గారు మా సిస్టర్ లిప్స్టిక్ అడుగుతున్నారు, కొంచెం తెచ్చి పెడతారా?
ప్రైవసీ ఉంటదని పంపించాను. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. నా కోసం గిఫ్ట్ తెచ్చారా? ఏంటండి అది? అల్లం రబ్బా. అల్లా మురబ్బా. అల్లం మురబ్బా చూస్తానా దెబ్బ. కులాస బాబా ఖుషి కుటుంబ వస్తావా హైరబ్బా. షిట్ బాయ్. yes షిట్ బాయ్. వదినకు ముక్కు పుడక లేదంటున్నావు కదా, ఇప్పించేద్దాం. ఆస్తంతా తనదే కదా పెళ్లి తర్వాత. వదినకు నాన్న లేడా? తెచ్చావా లిప్స్టిక్? ఇక్కడ ఎక్కడా దొరకలేదండి, బేగంపేటకి వెళ్ళి మరి తీసుకొచ్చా. బేగంపేట వెళ్ళరా? కుమారి గారు కొంచెం హుక్స్ పెడతారా? సరే. వద్దు. ఎందుకు వద్దాయా? లేడీసే కదా. వద్దండి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అర్థం కాదండి, వాళ్ళకి 190 ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. ఏమైందే? దుంప దగ్గర చెప్పవే. అయ్యో అయ్యో, ఏమైందన్నా? అమ్మో నువ్వు లక్కీరా అన్న. ఏమైంది చెప్పన్నా? నువ్వు లక్కీరా రే. ఈయనేమో లక్కీ అంటాడు, అదేమో నవ్వుతూ వెళ్ళింది, వీడేమో ముట్టిలు అంటాడు. అది ఏం జరుగుతుందిరా ఇక్కడ? రాము గారు ఒకసారి కుమారి గారిని పిలుస్తారండి. కుమారి 21F. అక్క ఏం లేదు, ఈ రోజు రాత్రి నేను బయటికి వెళ్తున్నాను, మా చెల్లెని తోడుగా పెట్టుకుంటావని అడుగుతున్నాను అంతే. అమ్మాయి నువ్వు కుమారి గారితోటే ఉండు. వద్దు. ఎందుకు వద్దండి? కుదరదు. కుదురుతుంది. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఎక్స్క్యూజ్ మీ, ఎయిర్పోర్ట్ జాగ్రత్త. పిచ్చి మొక్కలు మొలిచాయి, కట్ చేసుకో. అల్లము రబ్బా. రోజా గారు ఎలా ఉంది? సో చాలా సినిమాల్లో చూసాం, ఇంటి రెంట్ కోసం లేడీ గెటప్ వేసుకొని వెళ్ళటం, అక్కడ లవ్ ఇంటి ఓనర్ తావటం అనేది నార్మలే. కానీ మధ్యలో ఈయన ఏదేదో చేశాడు. ఓకే, సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు గారు చిత్రం బళ్ళారేవి చిత్రం కాన్సెప్ట్ బాగానే అనుకోండి, రీజనబుల్లీ గుడ్. ఆల్ రైట్ బాయ్స్, కోర్స్ టైం వచ్చేయండి. Let's start with Rach Ravi and team. రోజా గారు ఇస్తున్న points are కిరాక్ ఆర్వి and team కి రోజా గారు ఇస్తున్నారు. అదే అవి and team కి రోజా గారు ఇస్తున్న points are సునామి సుధాకర్ and బుల్లెట్ భాస్కర్ team. రాకెట్ రాఘవ and team కి రోజా గారు ఇస్తున్నారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే రాకింగ్ రాకేష్. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. And now it's time to present the big 25,000 to today's performer of the day. 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast, which goes to Rocking Rakesh and team. And performer of the day, poster please. All right, ladies and gentlemen, boys and girls, ఇది వాళ్ళ జబర్దస్త్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, keep laughing and good night. Love you all.